Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. విశాఖపట్నం సాగర తీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పర్యాటకులతో కలకలలాడే రిషికొండ బీచ్ రోడ్డులో ఈరోజు బీభత్సం చోటు చేసుకుంది. చూస్తుండగానే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై నిప్పుల కొలిమిలా మారిపోయింది. మృత్యువు ముంచుకొస్తున్న వేళ డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను విషాదం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓంకార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పర్యాటకులను వారి గమ్యస్థానాలలో దింపేసి తిరిగి వస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. రిషికొండ బీచ్ రోడ్డు సమీపంలోని రాగానే బస్సు టైర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. టైర్ పేలిన వేగానికి ఏర్పడిన ఘర్షణ వల్ల నిప్పు కణికలు చెలరేగి వెంటనే ఇంజిన్ భాగానికి వ్యాపించాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టేయడంతో దట్టమైనటువంటి నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి కిందకు దిగిపోయారు. ఇక సాధారణంగా ఈ బస్సు పర్యాటకులతో నిండి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికులు లోపల ఉండగానే ఈ ప్రమాదం జరిగి ఉంటే ఫలితం ఊహించని విధంగా ఉండేది. అందరినీ సురక్షితంగా దింపేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి బస్సు నిర్వహణలో లోపాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఒక్కసారిగా నెలకొన్నటువంటి ఈ భారీ ప్రమాదంతో అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస బస్సు ప్రమాద ఘటనలు కూడా ఈ యొక్క ప్రమాదం ఘటన జరిగిన వెంటనే ఆ ప్రమాదం తాలూకు ఘటనలన్నీ కూడా ఒక్కసారిగా ఆ యొక్క ఎన్ని కూడా మరలా గుర్తొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో తాజాగా నెలకొన్నటువంటి ఈ భారీ ప్రమాదంలో అయితే భారీ నష్టాల నుంచి తప్పించుకున్నట్టుగా కనపడుతుంది. ఎందుకింత భారీ ప్రమాదం చోటు చేసుకుంది, పదే పదే బస్సు ప్రమాద ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తోంది.